మీ దిండు కింద నాణెం, వెల్లుల్లి, ఆకుపచ్చ ఏలకులు పెట్టుకొని పడుకుంటే ఇలా జరుగుతుంది. హిందూ మతంలో వాస్తు శాస్త్రం బాగా నమ్మబడుతుంది. చాలా మంది వాస్తు శాస్త్రం ప్రకారం తమ ఇళ్లను నిర్మిస్తారు. కాబట్టి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు ఇంట్లోని కుటుంబ సభ్యులపై సానుకూల లేదా ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. వాస్తు శాస్త్రం అనేక సమస్యలకు తక్షణ పరిష్కారాలను అందిస్తుంది. దీని ప్రకారం కొన్ని వస్తువులను దిండు కింద ఉంచడం వల్ల మానసిక, శారీరక శ్రేయస్సు మెరుగుపడుతుందని నమ్ముతారు. పువ్వులు. సాధారణంగా చాలా మంది ప్రజలు ఏదైనా కార్యక్రమానికి, పూజకు లేదా తలలో పెట్టుకోవడానికి పూలను కొనుగోలు చేస్తారు. సీజన్లో ఈ పువ్వులకు మార్కెట్లో ఇప్పటికీ భారీ డిమాండ్ ఉంది. వాస్తు ప్రకారం పడుకునే ముందు మీ దిండు కింద సువాసనగల పువ్వులను ఉంచడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. దీనివల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని అంటారు. నాణెం. డబ్బు ఎవరికి వద్దు చెప్పండి. నేడు డబ్బు లేకుండా జీవితం అర్ధరహితంగా అనిపిస్తుంది. నిద్రపోయేటప్పుడు దిండు కింద ₹1 నాణెం పెట్టుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ ఈ నాణెం తూర్పు దిశలో ఉంచడం మంచిదని అంటారు. వెల్లుల్లి. మీ దిండు కింద వెల్లుల్లి పెట్టుకుని పడుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని చెబుతారు. ఇది మీకు బాగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది. కొంతమందికి తరచుగా చెడు కలలు వస్తాయి. కానీ పడుకునే ముందు వెల్లుల్లిని మీ దిండు కింద పెట్టుకోవడం వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఆకుపచ్చ ఏలకులు. దిండు కింద ఆకుపచ్చ ఏలకులు లేదా పచ్చి మిరపకాయలు పెట్టుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది, ఒత్తిడి తగ్గుతుంది. సోంపు. నిద్రపోయేటప్పుడు దిండు కింద సోంపు పెట్టుకోవడం వల్ల రాహు దోషం తొలగిపోయి మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుందని అంటారు. కత్తి. కొంతమంది నిద్రపోతున్నప్పుడు భయంకరమైన కలలు వచ్చిన వెంటనే ఆశ్చర్యపోతారు. మీరు నిద్రపోయేటప్పుడు మీ దిండు కింద కత్తిని ఉంచుకోవాలి. ఇది అలాంటి కలలు రాకుండా నిరోధిస్తుంది. నీటి పాత్ర. రాత్రి పడుకునే ముందు నీటి పాత్రను స్టూల్ మీద లేదా దిండు దగ్గర నేలపై ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చాలా మందికి రాత్రి మధ్యలో లేచి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఇది వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.